అందరికీ నమస్కారం. ఈరోజు మన సనాతన ధర్మంలో నుదుటిన బొట్టు పెట్టుకోవడం అనే అంశం గురించి తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో స్త్రీలు ఖచ్చితంగా నుదుటిన బొట్టు పెట్టుకొని తీరవలసిందే. బొట్టు, తిలకం, సింధూరం ఇలా భారతీయ హైందవ సంస్కృతి ప్రకారం నుదుటిపై బొట్టు పెట్టుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. బొట్టు అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఒకవేళ ఎవరైనా బొట్టు పెట్టుకోకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటి అలా బొట్టు పెట్టుకోకుండా తిరుగుతున్నావు అని అరుస్తూ ఉంటారు. అసలు బొట్టు అంటే ఇప్పుడు వచ్చే స్టిక్కర్లు కాదండోయ్, కుంకుమ బొట్టు అని అర్థం. ఇలా కుంకుమ బొట్టు పెట్టుకోవడం ద్వారా సూర్యకిరణాలు బొట్టు ద్వారా శరీరమంతా ప్రసరించి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయని, అలాగే డి విటమిన్ని శరీరమంతా తొందరగా తీసుకునే శక్తి పొందుతుందని పెద్దలు చెబుతున్నారు. బొట్టు ఉంగరం వేలితో పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుందని, మధ్య వేలితో పెట్టుకుంటే ఆయువు, సంపద వస్తాయని మన పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. బొట్టు అనేది ఆజ్ఞాచక్రానికి సంకేతం. మనిషి యొక్క నుదుటి భాగాన్ని జ్ఞాననేత్రంగా, శక్తి కేంద్రంగా భావిస్తారు. అందువలనే దేవాలయాల్లో కూడా లింగభేదం లేకుండా దేవుని బొట్టును అందరికీ పెడుతూ ఉంటారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని భావిస్తూ మరొక అంశంతో మీ ముందుకు రాబోతోంది మన సనాతన ధర్మం. ధన్యవాదాలు.